థియేటర్ల మూసివేత ప్రతిపాదన తనది కాదని జనసేన ఎగ్జిబిటర్ అత్తి సత్యనారాయణ స్పష్టం చేశారు. దిల్ రాజు ఉద్దేశపూర్వకంగానే తన పేరు ప్రస్తావించారని ఆయన ఆరోపించారు. దిల్ రాజుపై కోర్టుకు వెళతానని ప్రకటించారు. నా రాజకీయ భవిష్యత్తుపై దెబ్బ కొట్టారని విమర్శించారు. ఆ నలుగురు దిల్ రాజు, శిరీష్ రెడ్డి, సురేష్ బాబు, సునీల్ నారంగ్ అని ఆ నలుగురే బంద్ కుట్ర వెనుక ఉన్నారని అత్తి సత్యనారాయణ ఆరోపించారు. పవన్ కళ్యాణ్ వారి తొక్కా తోలు తీసేస్తారన్నారు. తన ప్రాణం ఉన్నంతవరకు పవన్ కళ్యాణ్తోనే ఉంటానని, దిల్ రాజును ఇప్పుడు కమల్ హాసన్ అంటున్నారని మండిపడ్డాడు. నా పార్టీ నాకు అగ్ని పరీక్ష పెట్టింది. ఇది దిల్ రాజు కుట్రని పార్టీకి వివరిస్తానని అన్నారు. రాజమండ్రి జన సైనికులు తనకు ఏర్పడిన పరిస్థితి చూసి బాధపడుతున్నారని అత్తి సత్యనారాయణ అన్నారు. ఇది సినిమాకు సంబంధించిన వ్యవహారం కాబట్టి జనసేన పార్టీ నన్ను అర్థం చేసుకుంటుందని భావిస్తున్నానని అన్నారు. దిల్ రాజు సోదరుణ్ణి కాపాడేందుకు తనను బలి చేశారని అత్తి సత్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జనసేన పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన అత్తి సత్యనారాయణ ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు. అనుశ్రీ ఫిల్మ్స్ పేరుతో సినిమా డిస్ట్రిబ్యూటర్గా అత్తి సత్యనారాయణకు పేరుంది. ఆయనకు 20కి పైగా సినిమా థియేటర్లున్నాయి. తెలుగు సినీ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. రాజమండ్రిలో జరిగిన సమావేశంలో ఆయన థియేటర్ల బంద్ ప్రతిపాదన పెట్టారని దిల్ రాజు ప్రకటించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో సింగిల్ స్క్రీన్స్ ఎక్కువ. ఏపీలో దాదాపు 1000 సింగిల్ స్క్రీన్ థియేటర్లు, మల్టీప్లెక్స్లు ఉంటే అందులో ఉభయ గోదావరి జిల్లాల్లో 50 నుంచి 60 వరకు థియేటర్లు ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, టికెట్ల ధరల నియంత్రణ, థియేటర్ల అద్దె విధానం కాకుండా రెవెన్యూ షేరింగ్ విధానం అమలు చేయాలని కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. కొత్త సినిమాలను ఓటీటీలలో కొంత ఆలస్యంగా విడుదల చేయాలని, లేకపోతే థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకమని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లా నుంచి ఈ డిమాండ్ మొదలై సినిమా హాళ్ల బంద్ వరకు వెళ్లింది. సినిమా రంగానికి సంబంధించి కూడా ఉభయ గోదావరి జిల్లాల ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. అలా థియేటర్స్ బంద్ సమస్య 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. చివరికి ఈ పిలుపుకు వెనుక ఉన్నారన్న కారణంతో జనసేన నాయకుడు అత్తి సత్యనారాయణపై వేటు పడింది. కానీ అసలు కుట్రంతా దిల్ రాజుదేనని అత్తి సత్యనారాయణ చెబుతున్నారు.